కలహాల కాపురాల్ని కలిపే నిమిత్తం కొన్ని టీవీ ఛానల్స్లో వచ్చే ఆయా షోలను చూసి ప్రేక్షకులు ఆనందిస్తుండటం చాలా విచారకరమన్నారు ప్రముఖ రచయిత, మానసిక వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్. ఇలాంటి షోల్లో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయమే ఓ న్యూస్ ఛానల్ ఆయన ప్రశ్నించగా ఆయన సమాధానమిచ్చారు. మానసికంగా ఆనందంగా ఉండే వాళ్ళెవరూ ఇలాంటి షోలు చూసే అవకాశం లేదని, ఆ అవసరం కూడా లేదని చెప్పుకొచ్చారు. తనకున్న అనుభవంతో తానిచ్చే సలహా ఏంటంటే టీవీ ఛానల్స్ కు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఇలాంటి టీవీ షోల్ని బ్రాడ్కాస్ట్ చేయవద్దని సూచించారు. ప్రేక్షకులు కూడా ఇటువంటి ప్రోగ్రాంలను చూడకుండా ఉంటే ట్యామ్ రేటింగ్స్ తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహా షోలలో పాల్గొనే వారికి కూడా తాము తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ కూడా ఉండదని, పాపులారిటీ కోసం చేస్తుంటారని చెప్పుకొచ్చారు ఆయన. ఆయా టీవీ షోల్లో తీర్పులిచ్చే వాళ్లు తనకు తెలుసునని, వారిని చూస్తూనే ఉంటానని, వాళ్లకు వాళ్లు మేధావులుగా భావించుకుంటూ ఉంటారని విమర్శించారు. తీర్పులిచ్చే వాళ్ల జీవిత రహస్యాలన్నీ తనకు తెలుసని, ఎందుకంటే హైదరాబాద్లోని సైకియాట్రిస్టులందరూ తనకు ఫ్రెండ్సేనని అన్నారాయన. టీవీ షోలలో తీర్పు ఇచ్చే స్థానంలో ఓ కుక్కను కూర్చోబెట్టినా అది తీర్పిచ్చేస్తూ ఉంటుందని, ఈ తరహా టీవీ షోల గురించి చెప్పాలంటే శవాల మీద డబ్బులు ఏరుకోవటమేనట్టు యండమూరి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.